రవి గారు నిజంగానే ఎందుకు ఇంత పానిక్ అవ్వాల్సినంత అవసరం ఉందా అనేది కూడా ఒక ప్రశ్న ఉంది. చాలా మంది రాజకీయ పార్టీలు, పర్టికులర్గా ప్రాంతీయ పార్టీలు, సౌత్లో ప్రాంతీయ పార్టీలు ఇదే ఉంటుంది కాబట్టి ప్రాంతీయ పార్టీలు కానీ వీళ్ళలో ఆ ఆందోళన ఉంది. సీట్లు తగ్గిపోతే మన ప్రాతినిధ్యం తగ్గుతుంది, తద్వారా డిమాండింగ్ పవర్ తగ్గిపోతుంది అనేది మెయిన్. ఇక్కడ దక్షిణ భారతదేశానికి చెందిన మేధావులందరూ కూడా ఆల్మోస్ట్ ఈ వాదనే తీసుకొస్తున్నారు. కానీ అలా జరుగుతుందా? మీ అబ్జర్వేషన్, మీరు ఇంతకుముందు నియోజకవర్గాల పునర్విభజన దీంట్లో కూడా పాల్గొన్నారు కదా, మీ అబ్జర్వేషన్ ఏంటి? వెంకటకృష్ణ గారు, ముందుగా ఒక చిన్న అంశం ప్రస్తావిస్తాను. 2022లో పునర్విభజన ప్రారంభమైనప్పుడు భారతదేశం మొత్తం మీద ఆంధ్రజ్యోతి పత్రికలోనే జిఏఎస్ మ్యాపింగ్ యూజ్ చేసి, అప్పటికి డీలిమిటేషన్ కమిషన్ కూడా వాడలేదు, జిఏఎస్ మ్యాపింగ్తో కూడిన ఎనాలిసిస్ ఆంధ్రజ్యోతిలో ఇవ్వటం జరిగింది. అప్పుడు కమిషన్ కూడా ఆంధ్రజ్యోతిని అభినందించడమే కాక మా బొట్లను పిలవటం జరిగింది. సో ఇప్పుడు రిలవెన్స్ మన ఛానల్కి పేపర్కి ఉంది కాబట్టి చెప్తున్నాను. మీరు అడిగిన పెద్దలందరూ ముగ్గురు మాట్లాడిన వాటికి సంబంధించి నేను క్లుప్తంగా చెప్తాను. ఇప్పుడు దినకర్ గారు చెప్పిన దాంట్లో ఇది దాని టైం వచ్చినప్పుడు దానికి సిస్టమేటిక్గా జరిగిపోయింది, దాని గురించి ఏంటి ఆందోళన అన్నారు. మళ్ళీ ఆయన ఏమంటున్నారు, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ రావాలి అంటున్నారు. ఇక్కడ డీలిమిటేషన్ యాక్ట్కి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అనేది ఇప్పటి వరకు లేదు. యాక్ట్ 2002 ఉంది, డీలిమిటేషన్ యాక్ట్ 56 ఉంది, డీలిమిటేషన్ యాక్ట్లు ఉంటున్నాయి. ఆ యాక్ట్ ప్రకారం జరిగిపోయింది. ఇక్కడ ఆ యాక్ట్లకు భిన్నంగా మనకి దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 51లో ఎన్నికలు జరిగినప్పుడు 400 సీట్లు, తర్వాత 57 నాటికి 403 సీట్లు చేసి అప్పుడు ఎస్సీ ఎస్టీలకి ప్రాతినిధ్యం దొరకట్లేదు అని చెప్పి ద్విసభ నియోజకవర్గాలు అంటే 81 నియోజకవర్గాల్లో ఇద్దరు ఎంపీలు ఉంటారు. ఒకళ్ళు ఎస్సీ ఉంటారు, ఒకళ్ళు జనరల్ ఉంటారు, ఒకళ్ళు ఎస్టీ ఉంటారు, ఒకళ్ళు జనరల్ ఉంటారు. ఆ విధంగా 61 వరకు జరిగింది. అప్పుడు 420 స్థానాలు అయినాయి. ఆ తర్వాత పునర్విభజనలో 71 నాటికి 500, అప్పటికి 543 స్థానాలు, అంటే ఇప్పుడున్న 71 జనాభా లెక్కల ప్రకారం. ఇందాక మీరు అన్నారు ప్రతిసారి పెరుగుతూ వచ్చినప్పుడు ఈసారి ఇప్పుడు ఎందుకు పెరగకూడదు, ఎందుకు ఆపేశారు అని. ఈ 65-70 నుంచి మొదలైన జనాభా నియంత్రణ ఉద్యమాన్ని ఆ రోజుల్లో దూరదృష్టితో విమర్శలు ఎన్నొచ్చినా ఇందిరాగాంధీ లాంటి నాయకురాలు 73-74లోనే గ్రహించి 76లో ఒక ఫ్రీజింగ్ తీసుకొచ్చారు. దీనికి ఏమైనా 77 ఎన్నికల నుంచి ఇది అమలైంది కాబట్టి 76లో ఆమె 25 సంవత్సరాల పాటు దేశంలో పార్లమెంటు స్థానాల పెంపు పునర్విభజన లేదు అని. ఆ తర్వాత 2001లో ఉన్న వాజ్పేయి గారు కూడా ఆ రోజు అదే బ్రాడర్ వ్యూతో వెళ్ళి ఇంకొక 25 సంవత్సరాలు ఫ్రీజింగ్ పెడదాము. అప్పుడు ఒక సమావేశంలో నేను కూడా పాల్గొనడం జరిగింది అరుణ్ జైట్లీ గారి దగ్గర. ఆయన కూడా దక్షిణాది రాష్ట్రాలు అప్పటికే తమిళనాడు 39 నుంచి 6 స్థానాలు తగ్గుతున్నాయి, కేరళ అయితే 20 నుంచి 5 స్థానాలు తగ్గుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ 4 తగ్గుతున్నాయి 42లో, కర్ణాటక 3 తగ్గుతున్నాయి. అంతేగాని ఉత్తరాది రాష్ట్రాలు ఏం పెద్ద తగ్గట్లేదు. వేరే వెస్ట్ బెంగాల్ గురించి చెప్పారు ఇందాక, ఆయన ఏదో రాజకీయ కారణాలతో రాసినట్టున్నారు. కానీ స్టాలిన్ గారు 71లో 6.48 ఉన్న జనాభా శాతం 2024 మినిస్ట్రీ ఆఫ్ పాపులేషన్ అండ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళ గణాంకాల ప్రకారం 7.26 ఉంది. సో బెంగాల్కి ప్రోరేటా ఇచ్చినా ఏ సీట్లు తక్కువ, అది వాళ్ళు రాజకీయ కారణాలతో పెట్టుండొచ్చు బెంగాల్ని, అది దాన్ని మనం ఒమిట్ చేయాల్సిందే. అలా జరుగుతూ వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు 1931 లేదా అంతకుముందు జనగణన మొదలైన దగ్గర నుంచి, అంటే జనాభా లెక్కింపు ప్రతి 10 సంవత్సరాలకి 1వ సంవత్సరంలో జరిగింది. 2021లో కోవిడ్ అంటే 2020లో ప్రిపరేటరీ వర్క్ మొదలైనప్పుడు వాయిదా వేశారు. 3 నెలలు కరోనా ఉంది, తర్వాత సంవత్సరం 3 నెలలు ఉంది. ఆ తర్వాత ఎందుకు జనగణన జరపకుండా ఇప్పుడు జనగణన మొదలుపెట్టి 26కి పూర్తి చేసి ఇప్పుడంతా ట్యాబ్లేనండి, పేపర్ల మీద కాదు. ఏ రోజుకి ఆ రోజు డేటా రాత్రికి వెళ్ళిపోయింది రిజిస్టర్ జనరల్ సెన్సెస్కి. సో జనగణన పూర్తి చేస్తా ఉన్నారు. 26కి ఫ్రీజింగ్ అయిపోయింది. మీరు గమనించాల్సింది, ఫ్రీజింగ్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా చట్ట ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం ఉన్నదాని ప్రకారం పునర్విభజన జనాభా ప్రాతిపదికన పార్లమెంటు స్థానాలు పెరుగుతాయి. పెరిగినప్పుడు
750 ఒక అంచనా వేశారు. బీజేపీ వాళ్ళు చెబుతున్నారు ఇప్పుడు ఏమని, కొత్త పార్లమెంటు భవనం పెట్టి చెప్పినప్పుడు వారు ఏం చెప్పారంటే 858 స్థానాలకి రేపు లోక్సభ నియోజకవర్గాలు పెరగబోతున్నాయి అని చెప్పారు. చెప్పినప్పుడు